హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సాధారణంగా వ్యాక్సినేషన్ అంటే చిన్న పిల్లల్లో ఇచ్చేటటువంటి వ్యాక్సినేషన్ మరియు దాని ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలుసు. అలాగే పెద్దవాళ్ళల్లో ఇచ్చేటటువంటి వ్యాక్సినేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే చిన్నతనంలో ఇచ్చినటువంటి వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది పెద్దగా అవుతున్న కొద్దీ దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని మనము దీన్ని బూస్టర్ డోసెస్ గా కూడా ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్. ఏదైనా కూడా డిసీజ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ముందే మనము ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. స్పెషల్లీ సర్టన్ అవుట్ బ్రేక్స్, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కోవిడ్ లాంటి కండిషన్స్ లో కూడా దాని నుంచి ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో ఆ డిసీజ్ నుంచి ఫైట్ చేయడానికి మనకి వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్. అలాగే ఇమ్యూనిటీ తగ్గిన పేషెంట్స్ కి, ఎవరైతే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి తక్కువైన వాళ్ళు, క్రానిక్ ఇల్నెసెస్, మల్టిపుల్ కొమార్బిడిటీస్, హైపర్ టెన్షన్, డయాబెటిక్, అదర్ ఆర్గన్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం వ్యాక్సినేషన్ అనేది సజెస్ట్ చేస్తాము. మొదటిగా మనము ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ నే మనం ఫ్లూ వ్యాక్సిన్ అని కూడా అంటాము. ఇది మనం సంవత్సరానికి ఒక్కసారి ఇస్తాము. ఇది మెయిన్ గా మనము జూన్ నుంచి అక్టోబర్ నెలల్లో మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టైంలో మనకి ఈ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము డ్యూ టు చేంజ్ ఆఫ్ టెంపరేచర్, వెదర్. అండ్ ఆల్సో మనము ఈ వ్యాక్సిన్స్ అనేది ఓన్లీ ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా వైరస్ మ్యూటేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ వ్యాక్సిన్ ఇస్తాము. ఈ వ్యాక్సిన్ మనము ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా ఇవ్వచ్చు. రెండోది టెటానస్ వ్యాక్సిన్. దీన్ని మనము టీడాప్ అంటాం. టెటానస్, డిఫ్తీరియా అండ్ పర్ట్యూసిస్ వ్యాక్సిన్ అన్నమాట. ఈ వ్యాక్సిన్ మనము చిన్నతనంలో కూడా ఇస్తాము, కానీ పెద్దగా కొద్దీ దీని ఎఫెక్టివ్నెస్ తగ్గడం వల్ల దీన్ని మనం బూస్టర్ డోస్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది 10 సంవత్సరాలకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎవరికైతే స్కిన్ కంటామినేషన్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేదా కింద పడిపోయినప్పుడు, కంటామినేట్ అయినప్పుడు వూండ్, మనము 5 సంవత్సరాలు లోపు ఉంటే గనక ఇవ్వాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు దాటితే ఇది తీసుకొని మళ్ళీ మనము ఈ బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టెటానస్ వ్యాక్సిన్ అనేది, టీడాప్ అనేది ప్రెగ్నెన్సీలో స్పెషల్లీ 5th or 6th మంత్ కూడా మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మూడో వ్యాక్సిన్ వచ్చేసి హెపటైటిస్ ఏ లేదా బి వ్యాక్సిన్. ఈ హెపటైటిస్ ఏ ఇంకా బి వ్యాక్సిన్ కూడా మనకి ఒకటే ఇంజెక్షన్ గా మనకి ట్వినిక్స్ అనేటటువంటి వ్యాక్సిన్ దొరుకుతుంది. ఈ వ్యాక్సిన్ మనము ఫస్ట్ డోస్ తీసుకున్నాక సెకండ్ డోస్ 1 month తర్వాత, థర్డ్ డోస్ వచ్చి 6 months తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది మెయిన్ గా హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ లేదా సిస్టర్స్ లేదంటువంటి ఈ పేషెంట్స్ తో ఎక్కువ క్లోజ్ గా వర్క్ చేసే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడున్న స్కెడ్యూల్ ప్రకారం చిన్నప్పటి నుంచే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే మనకి ఎవరైతే 10-15 సంవత్సరాల క్రిందట వాళ్ళైతే గనక ఇప్పుడు మనము అడల్ట్స్ గా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చే వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది మనము 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తాము. ఇది స్టెప్టోకోకల్ నిమోనియా అనేటువంటి బ్యాక్టీరియా నుంచి ప్రివెంట్ చేస్తుంది. ఎస్పెషల్లీ నిమోనియా, ఓటైటిస్ మీడియా, మెనింజైటిస్ లేదా సెప్సిస్ లాంటి కండిషన్స్ లోకి వెళ్లకుండా ఈ వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ అనేది స్పెషల్లీ మనము ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో అండ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళకి, స్ప్లీనెక్టమైజ్డ్ అయిన పేషెంట్స్ కి, క్రానిక్ లంగ్, లివర్ లేదా కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది సజెస్ట్ చేస్తాము. అయితే ఇది మెయిన్ గా ప్రెవినార్, ఇది సీరోటైప్ 13 బ్యాక్టీరియా నుంచి ప్రివెంట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ మనకి లైఫ్ లో ఒక్కసారి తీసుకుంటాము. ఇది తీసుకున్న సంవత్సరం తర్వాత న్యూమోవాక్స్ అనే ఈ వ్యాక్సిన్ సీరోటైప్ 23 నుంచి మనకి ప్రివెంట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ 5 సంవత్సరాలకి కూడా మనం ఈ న్యూమోవాక్స్ అనేటటువంటి వ్యాక్సిన్ తీసుకోవాలన్నమాట. అలాగే ఈ ఎస్పెషల్లీ స్ప్లీనెక్టమైజ్డ్ అయ్యే పేషెంట్స్ కి ఈ స్ప్లీనెక్టమీ అయిన 2 వారాల తర్వాత ఇవ్వచ్చు. లేదు అంటే ఎమర్జెన్సీలో చేస్తే గనక 2 weeks తర్వాత ఇవ్వచ్చు. ఒకవేళ ముందే ప్లాన్ అవుతే గనక ఈ స్ప్లీనెక్టమీ కంటే 2 వారాల ముందే ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హెచ్పివి వ్యాక్సిన్. దీన్నే మనం హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటాము. ఈ హెచ్పివి వైరస్ అనేది ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఇద్దరిలోనూ ఇన్ఫెక్ట్ చేస్తుంది. మెయిన్లీ ఫీమేల్స్ లో అయితే గనక మనకి సర్వైకల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, ఓరోఫారెంజియల్ క్యాన్సర్, మేల్స్ లో అయితే పినైల్ క్యాన్సర్, మనకి ఏనోరెక్టల్ క్యాన్సర్స్ లాంటివి కాజ్ చేస్తాయి.
చేస్తాయి. ఈ హెచ్పివి వైరసెస్ లో కూడా 200 సీరోటైప్స్ ఉంటాయి. దాంట్లో 14 సీరోటైప్స్ మాత్రమే మనకి క్యాన్సర్ కి కారకం. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి మనము ఆడవాళ్ళకైతే ఇది 15 సంవత్సరాల లోపు ఇస్తే గనక 2 డోసెస్, 15 సంవత్సరాలు దాటితే గనక 3 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. అయితే ఈ వ్యాక్సిన్ యూజువల్ గా మనము ఆడవాళ్ళల్లో అయితే గనక ఈ సెక్షువల్ గా యాక్టివ్ అయ్యకంటే ముందే మనము ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనకి ఈ అన్ని టైప్స్ ఆఫ్ సీరోటైప్స్ నుంచి కూడా హెచ్పివి సీరోటైప్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అదే ఒకవేళ ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్ గా ఉన్నప్పుడు అయితే గనక ఏదైతే సీరోటైప్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదో దానికి మాత్రమే మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. లెస్ దెన్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 2 డోసెస్ గా ఇచ్చినప్పుడు ఫస్ట్ డోస్ ఇచ్చాక రెండో డోసు మనము 6 నెలల లోపల అంటే 6 నెలల నుంచి 12 నెలల్లో ఇవ్వచ్చు. అదే 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ మనము 1 to 2 months లోపల ఇవ్వచ్చు. నెక్స్ట్ డోస్ 6 months కి ఇవ్వచ్చు. ఈ వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వడం ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన ఒక 2 వారాల తర్వాత ఇవ్వచ్చు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇంకో వ్యాక్సిన్ వచ్చేసి వారిసెల్లా వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాము. వారిసెల్లా అంటే చికెన్ పాక్స్ అన్నమాట. ఇది యూజువల్ గా చిన్నప్పుడే మనము 2 డోసెస్ గా ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ కొంతమందికి చిన్న వయసులోనే చికెన్ పాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా అయిన వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉండదు. కానీ 50 సంవత్సరాలు దాటి ఎప్పుడు కూడా వాళ్ళకి చికెన్ పాక్స్ రాలేదు అండ్ ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోలేదు అంటే గనక ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనం తీసుకున్నామా లేదా అనేది మనకి తెలీదు, ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందా లేదా తెలీదు అంటే గనక వారిసెల్లా IgG యాంటీబాడీస్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యాంటీబాడీస్ టెస్ట్ మనము చేసినప్పుడు ఒకవేళ పాజిటివ్ ఉంటే గనక మనము ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ నెగిటివ్ ఉంటే గనక మనకి ఇమ్యూనిటీ లేదు దీనికి అని అర్థం. అప్పుడు మనము ఈ వారిసెల్లా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 2 డోసెస్ గా తీసుకోవాలి. మొదటి డోస్ తీసుకున్నాక 4 నుంచి 8 వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి హెర్పీస్ జోస్టర్, దీన్నే షింగ్రెక్స్ వ్యాక్సిన్ అంటాము. ఈ హెర్పీస్ జోస్టర్ అనేది యూజువల్ గా ఇది రియాక్టివేషన్ ఆఫ్ చికెన్ పాక్స్ అన్నమాట. ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఈ వైరస్ నర్వ్స్ నరాలలో ఉన్నటువంటి గ్యాంగ్లియాన్ లో ఇనాక్టివ్ స్టేట్ లో ఉంటుంది. ఎప్పుడైతే 50 ఇయర్స్ దాటుతుందో ఇమ్యూనిటీ తగ్గుతుందో అలాంటప్పుడు ఇది రీయాక్టివేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది రీయాక్టివేట్ అయినప్పుడు మనకి పొడుగుగా ర్యాష్ రావడం, బాడీ మీద ర్యాష్ రావడము, కాళ్ళ దగ్గర కానీ ట్రంక్ మీద కానీ ముందు కానీ వెనక కానీ మనకి ఒకటే సైడ్ లో ర్యాష్ రావడం. ఈ ర్యాష్ వెళ్ళాక కూడా పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ అంటారు, సివియర్ పెయిన్ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు ముందే 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ హెర్పీస్ జోస్టర్ రియాక్టివేషన్ జరగకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు. ఈ వ్యాక్సిన్ మనం 2 డోసెస్ గా తీసుకుంటాము. ఒక డోసు తీసుకున్న తర్వాత ఇది తీసుకున్న 2 నెలల నుంచి 6 నెలల లోపు రెండో డోసు తీసుకోవడం మంచిది. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల కొన్ని చిన్నిపాటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఎలా అంటే మనకి తీసుకున్న దగ్గర పెయిన్ ఉండడం కానివ్వండి, రెడ్నెస్ ఉండడం కానివ్వండి, ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్ లాంటివి రావచ్చు. మీరు ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా మీ డాక్టర్తో మాట్లాడి వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మీ ఏజ్ ప్రకారం, మీ వెయిట్ ప్రకారం, దాని ప్రకారం వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.